ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. మంగళవారం కాకినాడ నగరంలోని రేచెల్లపేటలో 4, 5, 6, 7, 8 డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ను నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ఆయా డివిజన్ల నుంచి భారీగా తరలివచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా పాల్గొని అర్జీదారులను పలకరించారు. అదేవిధంగా మధ్యాహ్నం పర్లోపేటలోని ఏఎంజీ స్కూల్ వద్ద 9, 10, 11, 12, 13 డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు, ఒంటరి మహిళా పెన్షన్ వంటి వ్యక్తిగత సమస్యలతో పాటు డ్రైనేజీ నిర్మాణం, దోమల నివారణ చర్యలు, వీధి లైట్లు సరిగ్గా వెలగకపోవడం, కుక్కల బెడద వంటి పౌర సమస్యలపై పెద్ద సంఖ్యలో ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డివిజన్ వారీగా 4 డివిజన్లకు ఒకే చోట ప్రజా దర్బార్ నిర్వహించే విధానాన్ని ప్రారంభించామని తెలిపారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి రికార్డు చేసి దానికి తగిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, స్థానిక నాయకులు అంబటి చిన్న, తుమ్మల సునీత రమేష్, ఓమి బాలాజీ, గాదు శివరాం కృష్ణ, సీకోటి అప్పలకొండ, చింతలపూడి రవి, పోలిపల్లి జగన్, దేవు విజయలక్ష్మి, మూగురాజు, మల్లిపూడి కుమార్, నురుకుర్తి మోహన్, ఎరిపిల్లి రాము, బొంగ నాగరాజు, చోడపల్లి సతీష్, కుమారి, దాలమ్మ, పేతురు, భవానీ, చిట్టప్ప, యోసేపు, ప్రేమానందం, కొండలరావు, ఆంధ్రయ్య, కన్నెడి వరప్రసాద్, సామంతర నాగేంద్ర కుమార్, బొంతు ప్రసాద్, నాని, ఉమా తదితరులు పాల్గొన్నారు. 36 డివిజన్, 37, 38, 39, 40, 41 డివిజన్లు అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. నిన్న దగ్గర సుమారు 2:30 గంటలయ్యింది మధ్యాహ్నం. చాలా మట్టికి అర్జీలు రావడం జరిగింది. అయితే నేనేమంటానంటే ఈరోజు ప్రజా దర్బార్ మన సోమవారం మన కార్పొరేషన్ ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదైతే నేనైతే శాసనసభ్యులుగా నేనే కాదు, రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు ఇంటి దగ్గర కూడా ప్రజా దర్బార్ అయిపోతుంది. రోజు వస్తూనే ఉంటారు, మధ్యాహ్నం సాయంత్రం వస్తూనే ఉంటారు. అయినా మేము కూడా ప్రజల దగ్గరికి ఉండి చేస్తున్నాం. సరే, ఒక పక్కనే చూసుకున్నట్టయితే మా జిల్లా పార్టీ ఆఫీస్లో కూడా కార్యక్రమం. సరే, ఎన్ని చేసినప్పుడు కూడా ఇంకా సమస్యలు వస్తూనే ఉంటున్నాయి. అయితే అవన్నీ కూడా మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని కమిషనరు, అడిషనల్ కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, ఎస్సీ, డిఈలు, మనకు సంబంధించిన అధికారులు ఏదైతే ఉన్నారో ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కలిసి, ఎంఆర్ ఆఫీస్తో సహా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక వేదికలో కూర్చున్నట్టయితే ఆ సమస్యలు వచ్చినప్పుడు అన్నీ కూడా మనం దగ్గరుండి పరిష్కారం చేయడానికి ఇది వేదిక అవుతుంది, ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఈరోజు మనం 2వ రోజు 4 డివిజన్, 5వ డివిజన్, 6వ డివిజన్, 7, 8వ డివిజన్ ఈరోజు ఇక్కడికి పిలుపునిచ్చాం. మనం ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రజలు. వాళ్ళ అర్జీలన్నీ కూడా ఈరోజు తీసుకుని మనం పరిష్కారం చేయడానికి ఇది ఒక మంచి వేదిక ఈరోజు జరుగుతుంది. దీనికి నేనేమంటానంటే ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కూడా వచ్చిన ప్రజల్ని ముందు పలకరించి ఎవరైతే ఏ వార్డులు ఉన్నారో ఆ వార్డు వేదిక అక్కడ తీసుకెళ్ళి నమోదు చేయించుకుని మళ్ళీ వాళ్ళని అక్కడ స్లిప్ తీసుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చేలాగా ఇక్కడ కమిషనర్ నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ తీసుకొచ్చినట్టయితే డిస్కస్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ